హాయ్, హలో, నా పేరు స్వామి. నేను 70 టీవీ నుంచి వచ్చాను. అందరూ బాగున్నారా? ఇప్పటిదాకా పర్లేదు. పోలింగ్ అయిపోయింది. అందరూ బెట్టల మీద పడ్డారు. మీరేమన్నా పందాలు కాసారా? మేమా? చిచ్చి, జీవితంలో బెట్టింగ్ వేయకూడదని ఓ మహానుభావుడు చూసి నేర్చుకున్నాను. అవునా? ఇంతకీ ఎవరు ఆ మహానుభావుడు? నెమ్మైన సిద్ధాంతం కోసం ఆయన ఎక్కడి దాకా వెళ్తాడు లేవయ్యా. ఇంతకీ ఆయన ఎవరు? అతను ఒక అలు పెరిగిన పోరాట యోధుడు. ఓదుడు లేవయ్యా. ఇంతకీ ఆయన ఎవడో? మా అక్క మొగుడు. అతను ఓ పెద్ద దురదగాడు. వీళ్ళు వీరుడు సూర్యుడు అంటున్నారు, నువ్వు పెద్ద దురదగాడు అంటున్నావేటి? కాస్త క్లారిటీగా చెప్పు బెదరు. అవి 2014 సంవత్సరం. మా బావకి పోయే కాలం స్టార్ట్ అయ్యే రోజులు. నాగేశ్వరరావు, చాన్నాళ్ళకి బాగున్నావా? రా. ఏంటి నాగేశ్వరరావు, చాన్నాళ్ళకి కలిసాం. ఏంటి సంగతులు? అంతా బిజీ. ఏంటో అంత బిజీ? ఎలక్షన్లు కదా, పార్టీని గెలిపించే పనిలో బిజీ. పార్టీ పనుల్లో బిజీగా ఉన్నావా? ఈసారి మీ పార్టీ గెలిచే అవకాశం లేదంట కదా? ఎవడ చెప్పాడు? మా పార్టీ 100% గెలుస్తుంది. ఊరుకోవయ్యా, ఎందుకు సొల్లు కబుర్లు చెప్తావు? నీకేం తెలుసు పాలిటిక్స్? ఒక పని చేద్దామా? ఒక 10 లక్షలు పెట్టేద్దామా? చెప్పు, దోల తీరిపోద్ది. పందెం అంటే పారిపోతాను అనుకున్నావా? కాల్చుకో. తర్వాత ఏమైంది? దరిద్రం మా బావనే ఎగిరి తన్నింది. 25 లక్షలు అవతలోడి అకౌంట్కి ఎగురుకుంటూ వెళ్ళిపోయాయి. 10 ఏళ్ళ కిందట 25 కంటే పెద్ద అమౌంటే. ఆ అనుభవం మీ బావకి మంచి పాఠం నేర్పుంటుంది. అక్కడే తప్పులో కాలేసావు. ఈసారి 2019 ఎలక్షన్కి ప్రిపేర్ అయ్యాడు. ఈసారి నేను చెప్పిన పార్టీయే గెలుస్తుంది. 4 ఎకరాల కొబ్బరి తోట పందెం. ఎవరైనా ఉంటే రమ్మనండి, వేద్దాం. అది మా పుట్టింటోళ్ళు పసుకుంకాల కింద ఇచ్చింది. అది కూడా మిగిల్చరా? ఇవన్నీ ఎందుకండి, వదిలేయండి. అలా మధ్యలో వదిలేస్తే ఎలా? ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి. ఇలాగైతే మన భవిష్యత్తు ఏమవుద్ది? భవిష్యత్తు ఏమవుతుందని మీకు భయం కలగట్లేదా? ఇప్పుడు ఏం కొంప మునిగిపోయిందని? అయినా నాకు ఇలాంటివి ఇంట్రెస్ట్ అని నీకు తెలుసు కదా. మీ నిర్ణయం మీదేనా? అలా మా అక్క పుట్టింటికి వచ్చేసింది.
మీ అక్క మీ బావని పెద్దగా ఏమనలేదు. మిమ్మల్ని ఏమన్నా అన్నదా? ఒక మాట అంది. ఏమన్నాది? పందాలు కాసినోడికి ఇచ్చారట్రా పలికి మళ్ళీ కొడకల్లారా అని అంది. అంత మాట అందా? మరి అందేటి కట్నం కింద ఇచ్చిన 4 ఎకరాలు పందెం కింద వేసేస్తాను. వేస్తా వేసాడులే. ఈసారన్నా సుడి తిరిగిందా? ఆడి బొక్క తిరిగింది. అంటే కొబ్బరి తోట. ఆ, వేరే వాళ్ళకి రిజిస్టర్ అయిపోయింది. ఓర్ని కొబ్బరి తోట పోయింది, పిల్లం పుట్టింటికి పోయింది. ఇంతకీ బావగారు ఏం చేస్తున్నారు బాబు? మొన్న 13వ తారీఖున ఎలక్షన్ అయింది కదా, బెట్టింగ్ కడతాడంట. ఇల్లు తనఖా పెట్టి పేమెంట్ తెచ్చాడు. చాలా మందిని చూశారు కానీ ఇంతటి ఉన్న వాళ్ళు ఎక్కడ చూడలేదు. ఒక్కసారి మీ బావమాసిని చూపించావా బాబు? రా వెళ్దాం. మా బావే స్వయంగా ఒక టీంని తయారు చేసుకుని సర్వే చేయించుకుంటున్నాడు. అక్కడ కూర్చున్నది వాళ్ళే. బెట్టింగ్ కోసం సొంతంగా సర్వేనా? కిషోర్ కదూ? ప్రశాంతత లేని కిషోర్. ఈయనెవరు? మా ఫ్రెండ్. ఆహా, ఈయనైనా బెట్టింగ్ బాహుబలి. కబిడియన్స్లా ఉన్నారే. కిషోర్. ప్రశాంతత లేని కిషోర్. సర్వే పూర్తయిందా? సర్వే సించేసాం సార్. పరిస్థితి ఎలా ఉంది? చాలా గందరగోళం ఉంది సార్. ఎందుకని? వాటర్లో ఎవరికి వేద్దామనుకున్నారో వాళ్ళకి వేయలో పేరు సార్. ఏం? బేలాడ బొక్కలు సిమ్లు పోయిన సిమ్లు చాలా ఉన్నాయి సార్. దాంతో వాటర్ కన్ఫ్యూజ్ అయ్యి గ్లాస్కి వేద్దామన్నవారు జగ్గుకి, పువ్వుకి వేద్దాం ఆకుకి, ఫ్యాన్కి వేద్దామనుకున్నవారు ఏసీకి వేసేసారు సార్. అవునా? కొన్ని చోట్ల గట్టి పోటీ ఉంది సార్. అంత టఫ్ ఫైట్ ఎక్కడుంది? ఫస్ట్ది కప్పం సార్. కప్పమా? కప్పం కాదురా బాబు, కొప్పం. రెండోది మిఠాయిపురం సార్. మిఠాయిపురం కాదు నీ అబ్బరా రే, పిఠాపురం రా. ఇవన్నీ కాదు కానీ ఓవరాల్గా ఎవరు గెలుస్తారు? ఎవడో ఒకడు గెలుస్తాడు సార్. ఈ సర్వేలు నమ్ముకుంటే సర్వం సమర్పయామి. ఎక్కడ దొరికారు బాబు వీళ్ళు నీకు? అడిగిందాని సమాధానం చెప్పకుండా ఇక్కడ తీసుకొచ్చి ఎందుకు? చెప్తానులే కానీ ముందే 2 టీలు తీసుకో. 2 టీలు ఇయ్యమ్మా. టీ బాగుందమ్మా. బావు పందెం గెలిచాడా ఈసారి కూడా? చెప్తానులే కానీ ముందు టిఫిన్ చేద్దామా? వద్దు, టీ తాగి టిఫిన్ ఏంటి? పర్లేదు తిను. మా బావ సాంబార్ ఇడ్లీ బాగా చేస్తాడు. అడిగిన దానికి సమాధానం. బావ సాంబార్ ఇడ్లీ బాగా చేస్తాడా? అమ్మమ్మమ్మమ్మ, చివరికి ఇక్కడికి వచ్చిందే మాట. బావగారు బెట్టింగ్ పోగాతం. ఇప్పుడు ముఖం మీద గుడ్డేసుకుంటే లాభేట్లండి. పోనీలే బావా, జీవితంలో ప్రతి అనుభవం ఒక పాఠమే. అర్థమైంది కదా? చెడుతో సహవాసం మొదటికే మోసం.